దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లేవియా గ్రంథము ఎన్నో అధ్యాయం త్వరగా ముగించేస్తాను. సమయం ఎంత? హాఫ్ అన్ అవర్. ఓకే, త్వరగా ముగి. ఎన్నో అధ్యాయము? 7వ అధ్యాయంలో దేవుడు మహాకృపను బట్టి 38 వచనాలు మన ముందు ఉంచాడు. దేవుడు 38 వచనాలను మన ముందుంచి 4 భాగాలుగా విభజన చేసి వాటిని ఆ అధ్యాయం యొక్క భావాన్ని మీ ముందు ఉంచుతాను. ఆ దేవుడు అధ్యాయాన్ని 37వ అధ్యాయాన్ని ఎందుకు రాయించాడు? దేవుడు 37వ అధ్యాయం ద్వారా 38 వచనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో మన యొక్క ఉద్దేశం ఏంటి? మనల్ని ఏ ఉద్దేశంతో నడిపించాలనుకున్నాడో దేవుడు 4 మాటల్లో చెప్పాలని ఆశపడుతున్నాను. నా మనసులో ఉంచిన మాటలను మీ అందరితో పంచుకోవటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం దయచేయునుగాక. మొదటి 10 వచనాలలో ఇక్కడ మాట్లాడుతుంది. నేను ముందే చెప్పాను, లేవియా కాండము అనగా యాజక ధర్మాన్ని, ఆరాధన ఎలా చేయాలి, ప్రభుని ఎలా మహిమపరచాలి, ప్రభుని ఎలా ఘనపరచాలి, మనం చేసిన తప్పుల కొరకై, మనం చేసిన తప్పిదముల కొరకై ఏ అర్పణ ఎలా అర్పించాలన్నదే ఎక్కువ అర్పణలు మనకు కనపడతాయి. అలాగే ఈ 7వ అధ్యాయంలో కూడా కొన్ని అర్పణలను మన ముందు ఉంచుతున్నాడు. వాటిలో కొన్ని భాగాలు పాప అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దానిని గూర్చి విధి ఏమనగా దహన బలి పశువులను వధించిన చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలను. దానిలో నుండి క్రొవ్వంతటిని అనగా దాని క్రొవ్విన తోకలను, దాని అంతరములను, క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల పైనున్న క్రొవ్వులను మాత్రము గ్రంథుల మీది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అంటే 5వ వచనం, యాజకుడు యెహోవాకు హోమ బలిగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములలో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చి, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి విధి ఒక్కటే. అర్థమైందా? పాప పరిహారార్థ బలి. పాపము చేసినప్పుడు బలి అర్పిస్తే మీరు ఎప్పుడైనా చూసారా? శాపము దోషము ఉన్నదంటే, శాపం పోవాలంటే, దోషం పోవాలంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనకు కనబడతా ఉంటారు. ఏంటి? మేకపోతులను, గొర్రెపోతులను పూజలు చేస్తూ బలి అర్పిస్తూ ఉంటారు. అవునా కదా? అర్పిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే మా శాపము పోవాలి. అర్థమైందా? మాకు కలిగి ఉన్న దోషం పోవాలి. ఆ ప్రోక్షణ రక్తాన్ని తీసుకొచ్చి అటు ఇటు చల్లేస్తా ఉంటారు. అర్థమైందా? కానీ రక్తము చేతనే, ఏది పశువుల బలి చేతనే మనకి పాప పరిహారార్థ బలి కాదు, కానీ క్షమాగుణముతో చేయాలట. దేంతో చేయాలి? అయ్యా, నేను గత నెలలో కాస్తంత తప్పు చేశాను, కాస్తంత బలహీనమైపోయాను, నన్ను క్షమించు. నీ సిలువ రక్తము నా మీద ప్రోక్షించు. నా స్థానంలో నువ్వే మరణించావు కాబట్టి అయ్యా నన్ను క్షమించు. ఏం చేయాలో తెలుసా? నీ తప్పును నువ్వు గుర్తెరగాలి. అర్థమైందా? అది చిన్నదో పెద్దదో, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే ఆ పాపానికి పరిహారార్థము, ప్రాయశ్చిత్తము జరగాలి. ఆ ప్రాయశ్చిత్తము జరగాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. భక్తుడు దావీదు అంటాడు 51వ కీర్తనలో భక్తుడు తన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకు పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేయాలి? అమ్మో, నేను పరిశుద్ధురాలిని, నేను పరిశుద్ధుడిని అనుకొని జీవము కలిగిన దేవుని ఎదుట డ్రామాలు చేసేవారి ఆరాధన దేవుడు గైకొనడో. యథార్థ హృదయముతో
రాజు అయినప్పటికీ, సింహాసనం మీద చక్రవర్తిగా నిలబడినప్పటికీ ఆయన చేసిన ప్రార్థన వాళ్ళు వింటారేమో, వీళ్ళు వింటారేమో అనుకొని ఏ మాత్రము చిన్నపుచ్చుకోకుండా ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నా పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి, నా పాపమును నేను ఒప్పుకోవాలి, నా పాపము నా దేవుని ఎదుట ఓ గొప్పగా ఉంది, ఆ పాపమంతా పోవాలి అంటే నా పాపములను క్షమించమని నా తండ్రి పాదాలను నేను పట్టుకోవాలి. ఏమని చేశాడో తెలుసా? ప్రార్థన చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఏంటంట? ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? నువ్వేం మాట్లాడినా, ఏం చూసినా, ఏం చేసినా, ఎటు వెళ్ళినా, ఎక్కడున్నా ఎవరికి తెలుస్తుంది? నీకు మాత్రమే తెలుసు. నీ సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు నా వాళ్ళు లేరు కదా అని విచ్చలవిడితనమైనటువంటి ఆలోచన విధానంలో ఉన్నావనుకో, నెమ్మది కరువైపోతుంది. పాపపు బంధకాల్లో చిక్కించబడతావు. ఆ పాపము నిన్నేం చేస్తుందో తెలుసా? పాపము నిన్ను ఏలుతూ ఉంటది. అప్పుడు ఆ పాపం చెప్పినట్లే నువ్వు చేయాలి. తాగమంటే తాగాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. నెమ్మది ఉండదు. ఈనాడు ఎంతమంది అలాగా నెమ్మది లేని స్థితిలో ఉన్నారు? ఈనాడు ఎంతమంది, అర్థమైందా? తెలిసి మరలా అదే ఊబిలో పడేవారే అంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడు ప్రభువు వారు మాట్లాడుతూ అంటున్న మాట, నేను నీకు నెమ్మదినివ్వాలని ఆశపడుతున్నాను, కానీ నువ్వు మాత్రము తెలిసి మరి నయోమి ఎల్కానా వెళ్ళినట్లు మోయాబు వైపుగా నీ ప్రయాణం కొనసాగుతుంది. సుమి జాగ్రత్త, ప్రయాణము నయోమి ఎల్కానా కొనసాగినట్లుగా మోయాబు వైపుగా ప్రయాణం కొనసాగుతున్నదన్న సంగతి నువ్వు తెలియాలి. నీకు తెలియాలి. తెలీదా? అరే, ఒక పాపం చేసాం, తెలీదండి. ఒక పాపం చేస్తే పొరపాటును చేసామండి అనుకోవచ్చు. అర్థమైందా? ఓ పాపం చేస్తే పొరపాటు అనుకోవచ్చు. పదే అదే జరిగిస్తూ ఉంటే అది తెలిసిన పాపము. భక్తుడు అంటాడు, నాకు తెలుసయ్యా నేను ఏ పాపం చేశాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? దానికి ఎన్ని కట్స్ కావాలి? ఆ పాపాన్ని ఒప్పుకోవాలంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అంటే దేవుని లేఖనము సెలవిస్తా ఉన్నది. ఏమని సెలవిస్తా ఉన్నది తెలుసా? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు జీవము కలిగిన దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఈరోజు ఆ కనికరాపురుడు మాట్లాడుతూ అంటాడు, పాప పరిహారార్థ బలి అనగా ప్రాయశ్చిత్తము జరగాలి. అంటే ఎప్పుడు జరిగింది? క్షమాపణను పొందుకున్నప్పుడు. క్షమించమని ప్రభు పాదాలను పట్టుకునేటప్పుడు. ఆ ప్రభు పాదాలను నువ్వు ఎప్పుడు పట్టుకుంటావో తెలుసా? నువ్వు పాపివని నువ్వు గుర్తించినప్పుడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎలా మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే గురిగింజలాగా ఉంటుంది. అవునా? ఎదుటోడు వాళ్ళందరిలో దూలాలను ఎతుకులాడుతూ ఉంటాం, కానీ వాళ్ళందరిలో ఉన్న నలుసులను ఎతుకులాడుతూ ఉంటాం. మన కంటిలో ఉన్న దూలాన్ని మరిచిపోతాం. అర్థమైందా? వాడు అలాగా, ఈడలా, మనకి ఎందుకండి ఎవడు ఎలాగైతే. అర్థమైందా? దావీదు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, తన ఆత్మీయ జీవితం ఎలా కుంటుబడిపోయిందో, ఎలా దేవునితో నడవలసిన వాడు ఎలా తన ప్రయాణం ఆగిపోయిందో, నేను ఏ పాపము చేస్తే ఏ శాపం నన్ను వెంటాడుతుంది అని ఆయన వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే ఆయన పాపము ఆయనకు తెలిసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ప్రభువా, గత వారము, గత నెల నేనే తప్పు చేశాను, ఎలా నేను బలహీనమైపోయానో నన్ను క్షమించి నాకు బయలుపరిచి మరొకసారి ఆ తప్పులోనికి నేను వెళ్లకుండా నా ఆత్మీయ జీవితం కాపాడవా ప్రభువా అని ప్రభు సహాయాన్ని కోరుకుంటే దేవుడు కనికరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
కనికరిస్తాడు. దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు. నా తప్పు నాకు తెలుసయ్యా, నా తప్పు నాకు తెలుసు. నేను ఎంత దాచి ఉంచినా అది నా అంతరంగంలో నెమ్మది లేకుండా చేస్తుంది. అంతరంగంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. దాన్ని ఒప్పుకుంటున్నాను. కనికరించువా, హిస్సోపుతో నా హృదయాన్ని కడగవా, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లుగా నా మనస్సును కడుగు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వస్త్రము కడగబడిన హృదయమునకు సాదృశ్యం. అర్థమైందా? అందరూ అనుకుంటారు వీళ్ళది పెంతెకోస్తు అనుభవం అనుకుంటా, వీళ్ళది అనుభవం అనుకుంటారు. నేనైతే అనుభవంతో రాలేదు. నిజం. నువ్వు చూస్తావనో, నువ్వు చేస్తావనో, నిన్ను మెప్పించాలనో, నన్ను మెప్పించాలనో దేవుడు అది కాదు. దేవుడు నన్ను పాపములో నుండి విడిపించి కడిగి తన బిడ్డగా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ప్రభువా, దినదినము నేను ఇలాగ ఉండినట్లుగా నాకు సహాయం దయచేయి. దినదినము ఇలాగుండినట్లుగా నా మనస్సును కడుగు అని ఈ తెల్లని వస్త్రములు ఎందుకు అనంటే, వారు మహాశ్రమల నుండి కడగబడి వచ్చిన వారు. భక్తుడు ఏమంటాడంటే, నన్ను ఏం చేయమంటున్నాడు? హిమము కంటే నేను తెల్లగా ఉండాలి. నేను నా వస్త్రమే కాదు, నా హృదయము కూడా తెల్లగా ఉండాలి. ఎప్పుడు అలా జరుగుతుందంటే, నీ దగ్గర నేను క్షమాపణ పొందుకున్నప్పుడు, నా పాపములను గూర్చి ప్రాయశ్చిత్తము నాకు దొరికినప్పుడు, క్షమించమని నేను వేడుకున్నప్పుడు, నాకు ఈ హృదయము తెల్లగా పవిత్రపరచబడుతుంది. నీ సిలువ రక్తము నా మీద ప్రోక్షించబడినప్పుడు అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నేను శుద్ధీకరణ చేయబడుతున్నాను. ఆత్మ సిద్ధమే, కానీ కొన్ని సందర్భాల్లో శరీరం బలహీనం. ఆయనను నా వస్త్రధారణను బట్టి నేను నీ బిడ్డని అనే గుర్తింపు నాకు రావాలి. ఎంతో మంది నన్ను చూస్తూ ఉంటారు. నేను కొంతమందిని చూసినా ఎన్నో కన్నులు నా మీద ఉంటాయి. కానీ ఏ కన్ను నన్ను చూసి వ్యసన పడకూడదు, ఏ కన్ను నన్ను చూసి కోరిక పుట్టకూడదు, ఏ ఒక్కరికి నేనంటే కోరిక రాకూడదు, నాకు ఎవరంటే కోరిక రాకూడదు. నాకు నీ మీదే నా దృష్టి. ప్రైజ్ ది లార్డ్. నా పాపము నాకు తెలిసి ఉన్నది. నన్ను పవిత్రపరచు. దావీదు ఈ ప్రార్థన చేసి తన హృదయాన్ని శుద్ధీకరణ చేసుకుంటే దేవుడు శాశ్వతమైన కృపను అనుగ్రహించాడు. ఆయన బిడ్డగా జీవించటానికి సమాజంలో ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరంలో ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మొట్టమొదటి తారీఖు దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? క్షమాపణ. మోసపోకుడి, దేవుడు ఎక్కరించబడడం. నాది ఉందిలేండి, నేనేది అని అనుకుంటే ఏమి విత్తుదవో ఆ పంటని వస్తుంది. కాబట్టి ప్రియులారా, క్షమాపణలో ఉన్న గొప్ప ఆశీర్వాదం నెమ్మదిని కలుగజేస్తాడు. అర్థమైందా? తప్పును దాచిపెడితే గలిబిలి పడతాం. తప్పును దాచిపెడితే దాని చుట్టూ 100 అబద్ధాలు ఆడాలి. నమ్మదుండదు. అదే ధైర్యంగా చెప్పేసామనుకో, ఆ రోజు అయిపోద్ది. అమ్మయ్యా అనే కదా. ఎంత ప్రశాంతత ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో. అయితే లేకపోతే లేదు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట మనము యథార్థమైన హృదయంతో ప్రభు వైపు చూడగలిగితే ఆయన క్షమించి శుద్ధ హృదయాన్ని మనకు కలుగు చేస్తాడు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నన్ను కనికరించి నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరిస్తే నీ సాక్షిగా నేను నిలబడతాను అన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిన్ను బ్రతికించిన కారణం ఏంటో తెలుసా? ఈరోజు నీకు ఆయుష్నిచ్చిన కారణం ఏంటో తెలుసా? నీ బలాన్ని ఆధారం చేసుకొని, నీ శక్తిని ఆధారం చేసుకొని, నీ ధనాన్ని ఆధారం చేసుకొని, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, నీ పదవిని ఆధారం చేసుకొని, నీ ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని విచ్చలవిడిగా నువ్వు హద్దు మీరిపోవటానికి కాదు, హద్దు మీరిపోవటానికి కాదు. దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు చక్కటి అవకాశం, ఫిబ్రవరి అనే మాసాన్ని అవకాశంగా ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? క్షమాపణ పొందుకుంటే శుద్ధ హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నెమ్మదిని కలుగ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది క్షమాపణ. విశ్వాస జీవితంలో క్షమాపణ మనకు ఉండాలి. అంటే ప్రాయశ్చిత్తము జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే క్షమించమని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు. ప్రతి సమయంలో క్షమాపణ దేవుని సన్నిధిలో మనకు ఉండాలి. నెంబర్ టూ 11 నుండి కొన్ని వాక్యాలు. ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధానం, వాడు కృతజ్ఞత అర్పణగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసి సమాధాన చాలు. ఏంటంట? కృతజ్ఞత. ఏముండాలి? ఒకటి క్షమాపణ గుణం ఉండాలి, రెండవది కృతజ్ఞత ఉండాలి. ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలోకి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి అంటాడు, అయ్యా నేను దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, నాకు కలిగిన దానిలో దాన ధర్మాలు చేస్తున్నాను, వెనకున్న వాడి కంటే నేనే గొప్పవాడిని, నేను ఇది అని ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించు, పాపినైన నన్ను క్షమించు, ఆకాశము తట్టు కన్నులెత్తుటకు కూడా నాకు యోగ్యత లేదు, అయినను నీ కృప చేత, నీ కనికరమ చేత నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నన్ను బ్రతికించినందుకు నీకు స్తోత్రములు నాయనా, నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నానని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆకాశమునందున్న దేవుడు ఈ 2 ప్రార్థనలు విన్నాడట. ఈ 2 ప్రార్థనలు విని ఆయన అంటాడు, జడ్జిమెంట్ ఏమని ఇచ్చాడు? వీళ్ళలో గొప్పవాడెవడు? ఉపవాసాలు ఉన్నవాడు గొప్పవాడా? దాన ధర్మాలు చేసిన వాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడంటే దేవుడు అంటాడు, మనిషి అంటాడు, దేవుడు అంటాడు, మనిషి అంటాడు. మనిషి అనే మాట ఏంటంటే అన్ని దాన ధర్మాలు చేసి, అర్థమైందా? దాన ధర్మాలు చేసి ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడు కదా గొప్పవాడు. ఇది మానవుని యొక్క దృష్టి. మరి దేవుని దృష్టి ఏంటి? వాడు తప్పును ఒప్పుకొని క్షమాపణ పొందుకొని కృతజ్ఞత, నేనిచ్చిన ఆయుష్ను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచాడు, వీడు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. నాకు తెలుసు నేను అది అనుకున్నవాడు తనలో తాను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఆకాశము తట్టు కూడా కన్నులెత్తడానికి నాకు యోగ్యత లేదయ్యా, నీ మహాకృప చేత నన్ను బ్రతికించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నానని ప్రార్థన చేసి తన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఇంటికి వెళితే వాడిని అంటున్నాడు దేవుడు, వాడు సమాధానము కలిగి వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు గొప్పవారండి? గొప్ప అనేది దేనిలో చూస్తాం? మన ఆత్మీయ జీవితంలో చూస్తాం. ఈరోజు నేను బ్రతికున్నానంటే ప్రభాది నీ కృప. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు, ఎన్ని భయంకరమైన బలహీనతలు, ఎన్ని భయంకరమైన విపత్తులు, ఎన్ని భయంకరమైన ఆర్థిక పరిస్థితులు, ఎన్ని భయంకరమైన చుట్టూ శత్రువులు నన్ను ప్రారుతోలని, నన్ను ఉండనీయకుండా చేయాలని, నన్ను ఇక్కడ ఉండనీయకుండా వెళ్ళగొట్టాలని ఎంతమంది శత్రువులు ఎంతమంది లేవనెత్తారో, అయినా నీ కృప, నీ కృప, నీ కృప ఈరోజు నాకు ఈ స్థితినిచ్చింది నాయన. ఈరోజు నీ కృప లేకపోతే నేనేమైపోయేవాడును? కృతజ్ఞత.
ఆ కృతజ్ఞతతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి చేరతామో ప్రభు అంటాడు, నీకు సమాధానము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన ప్రతి మేలును నాబాలు అనేటువంటి వ్యక్తి ఆ దావీదు ఉన్న ప్రాంతానికి తన గొర్రెల మందలను తీసుకొని వచ్చినప్పుడు, నాబాలు జోలికి వెళ్ళమాకండి, నాబాలు గొర్రెలలో ఏది దొంగిలించకండి, వారికి ఏం కావాలో వాటన్నిటిని సమకూర్చండి అని దావీదు వారికి సమకూర్చాడు. సమకూర్చి ఆ గొర్రెలను మేపినంత కాలము ఏ కీడు రాకుండా సంపూర్ణమైన భద్రతనిచ్చి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి పంపించాడు. వారి కాలము ముగించబడగానే వెళ్ళిపోయాడు నాబాలు తన సంపదను తీసుకుని. ఒక రోజున అదే దావీదు వారి యొక్క జనాంగమును తీసుకొని వారి ప్రాణ భయాలతో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాబాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడంట. వెళితే వీరు ఆకలితో అలమటించిపోతున్నారు. ఎందుకనంటే ఒక పక్కన పిల్లనిచ్చిన మామ, ఒక పక్కన కడుపును పెట్టిన పిల్లలు ఇతన్ని చంపేసి మరో పక్కన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఇరు రాజ్యాల వారు దావీదు మీద కక్ష గడితే ఈ తల దాచుకోవటానికి దావీదు తన భార్య బిడ్డలను తీసుకొని అడవి ప్రాంతాలకు వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ నాబాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడట. నాబాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అయ్యా ఆకలి తలిమిటించిపోతున్నాం, ఇన్ని రోజులైతుంది మన ప్రయాణం, సరే మనం అంటే కాస్తంత తట్టుకోగలుగుతాం, మన పిల్లలున్నారు, బిడ్డలున్నారు, వృద్ధులున్నారు, ఎలాగా అని అంటే, సరే ఈ ప్రాంతంలో మనకి ఎవడైనా మేలు చేయగలిగిన వాడు, మనం మేలు చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అని ఆరా తీస్తే మనం ఒకప్పుడు మేలు చేసిన నాబాలు ఈ ప్రాంతంలోనే ఉంటున్నాడండి అన్నాడు. ఓహో అవునా, అయితే మీరు వెళ్ళి దావీదు మహారాజు పంపించాడు, ఆ రోజు మీకు మేలు చేశాడు కదా, శత్రువులు వస్తా ఉంటే మిమ్మల్ని భద్రపరిచి కాపాడి మీకేం కావాలో వాటన్నిటిని సమకూర్చాడు కదా, ఆ రాజు మీకు కాస్తంత ఆహార పదార్థాలు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కొంచెం ఆహారం తినటానికి ఆహారం పెట్టమన్నాడు అని అడగండి, ఆయన ఇచ్చి పంపిస్తాడు అని అంటే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అడుగుతుంటే నాబాలు దగ్గరికి వచ్చి దావీదు యొక్క అధిపతులు వచ్చేసి వారికి ఉన్న మనుషులు అనుచరులు వచ్చి అడిగితే, దావీదెవడో మాకు తెలీదు, ఆ దావీదెవడో ఈడెవడో మాకు తెలీదు, అయినా నా కొరకున్న ఆహార పదార్థాలు ఆయనకి నేనెందుకు ఇస్తాను, వెళ్ళు అని అన్నాడంట. అర్థమైందా? అంటే అదే ఒకప్పుడు శత్రువులు నాబాలు సంపద మీదకి వచ్చినప్పుడు దావీదు అడ్డుపడకపోతే, దావీదు మేలు చేయకపోతే ఆ నాబాలు శత్రువుల చేతిలో చిక్కబడి సమస్తాన్ని కోల్పోయేవాడు. కానీ దావీదు మేలు చేశాడు కదా, ఆ మేలును మర్చిపోయాడు. ఈ రోజులో జీవితంలో ఎన్నో మేలుల ద్వారా, ఎంతో మంది ద్వారా మేలును పొందుకుంటూ చేసిన మేలును మర్చిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. లేరంటారా? కృతజ్ఞత లేని ప్రజలు కడుపు కట్టుకొని, అవునా, కడుపు కట్టుకొని వారి కొరకు ఎన్నో మనం చేస్తూ ఉంటాం, కానీ చేసిన మేలును మర్చిపోతూ ఉంటారు. అది ఆశీర్వాదము కాదు. కృతజ్ఞత హృదయం ఎప్పుడైతే నీకు ఉంటుందో నీ మనస్సుకు సమాధానం, నీ కుటుంబానికి సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే చేసిన మేలును మర్చిపోయి, అర్థమైందా, చేసిన మేలును మర్చిపోతామో దానికి తగిన ఫలితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నాబాలు అదే చేస్తాడు. చేస్తే ఏమైపోయాడు తెలుసా? గొప్ప ఆగ్రహంతో దావీదు బయలుదేరాడు. వాడు మనం చేసిన మేలు ఎలా మర్చిపోతాడు? కనీసం 100 రూపాయలు అడిగితే కనీసం 50 రూపాయలని ఇవ్వాలి కదా అనుకుని రౌద్రుడై వెళ్ళిపోతా ఉంటే తన భార్య అబిగాయలు జరిగిన సంగతిని తెలుసుకుంది. ఓరియడు మూర్ఖుడయ్యా, ఈడు మోటోడి, వాడికి ఏం తెలీదు, ఎప్పుడు తిన్నామా సంపాదించామా ఇదే గోల, ఇంక వేరే గోల ఏముండదు, చేసిన మేలుని ఎలా మర్చిపోయాడు, ఇగో త్వరగా గాడిదకి గంతలు కట్టు, అన్ని వంటకాలన్నిటిని కూడా సిద్ధపరిచింది. అన్ని వంటకాలను సిద్ధపరిచి కాస్తంత ఏమేమి కావాలో వాటన్నిటిని 600 మందికి ఏం కావాలో వాటన్నిటిని ఇమీడియట్ గా సిద్ధపరిపించింది. ఎందుకంటే నాబాలు ఆ ప్రాంతంలో నాబాలు ధనికుడు. అతని భార్య అబిగాయ ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో, వెంటనే అవన్నీ సిద్ధపరిచి దావీదు
మహారాజు దావీదు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా, మీరు చేసిన ప్రతి మేలుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. నా భర్త కాస్తంత తెలియదయ్యా, మోటోడయ్యా, కాస్తంత క్షమించవా, మొరటోడయ్యా క్షమించవా, వాడు పట్టిందే వాడు అన్నదే అంటాడు, వాడి ఇష్టం, కాస్తంత నా ముఖం చూసి నా భర్తను క్షమించవా అని అంటే, దావీదు అన్న మాట ఏంటో తెలుసా? ఈ క్షణములో నువ్వు రాని ఎడల నేటి దినములో నీ భర్త నా చేతిలో చచ్చిపోయేవాడు. నువ్వు వచ్చి కృతజ్ఞతతో ఇవన్నీ తీసుకొచ్చి నా కోపాన్ని చల్లార్చావు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడు చేసిన ప్రతి మేలును తలపోసుకోకపోతే, దేవుడు చేసిన ప్రతి మనిషి అన్న వానికే అంత కోపం వస్తే దేవుడికి ఎంత కోపం రావాలి? అరే, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మరలా తిరిగి వెళుతున్నావు. నీకు ఆయుష్ను పొడిగిస్తున్నావు, మరలా పాపంలోకి వెళుతున్నావు. గుంటలో పడిపోతున్నావు, మరలా లేపుతున్నాడు. మళ్ళీ పడిపోతున్నావు, మళ్ళీ లేపుతున్నాడు. కృతజ్ఞత లేకుండా నీ జీవితాన్ని లోకం వైపు నడిపించుకుంటే దేవుడి కోపం రాదా? ఒక వారం చూస్తాడు, 2 వారాలు చూస్తాడు, 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 1 సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు. భ్రష్ట మనస్సునకు అప్పగిస్తే కాపాడేవాడు ఇంకెవ్వడు ఉండడు. ఎందుకు? కృతజ్ఞత హృదయము లేనందున నెమ్మది కరువైపోతుంది, సమాధానం ఉండదు. అయితే తన భార్య వచ్చి దావీదు కోపాన్ని చల్లార్చింది. కానీ అభిషిక్తుడైన దావీదుకి కోపము రేపించుట ఆకాశమునందున్న దేవుడు చూశాడు. చేసిన మేలును మర్చిపోయి బహు కఠినంగా మాట్లాడిన, బహు కఠినంగా ప్రవర్తించిన తన ప్రవర్తనను దేవుడు చూశాడు. మనిషి క్షమించాడు, కానీ దేవుడు క్షమించలేదు. ఆ రోజే తింటూ గుండె పట్టేసి హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, కృతజ్ఞత హృదయము లేకపోతే మన జీవితంలో సమాధానం కరువైపోతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా ఈ లోకాన్ని విడిచిపెడతారో తెలియదు. బ్రతికినంత కాలమే మన జీవితం. అది దేవుడు నీకు ఎన్ని రోజులు ఇచ్చాడా, ఎన్ని సంవత్సరాలు ఇస్తాడా మనకు తెలియదు. నీటి మీద బుడగ లాంటిది. ఈ కొద్ది దినాలలోనే దేవుని చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత భావంతో ఈరోజు నన్ను బ్రతికించావు నాయన. ఈరోజు నాకు ఆయుష్ ఇచ్చావు తండ్రి. ఎన్ని పర్యాయాలు నీకు విరోధంగా నేను జీవించాను, ఎన్ని పర్యాయాలు నీకు విరోధంగా నేను మాట్లాడాను, ఎన్ని పర్యాయాలు నా ప్రవర్తన ద్వారా నీకు కోపం వచ్చింది, అయినా నువ్వు నన్ను బ్రతికించావు. నీకు నా మనసారా నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానని ప్రభు సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి ఉండగలిగితే మనకు దేవుడు సమాధానమునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు ఎంతమంది ఆ సమాధానం లేక, కృతజ్ఞత లేక జీవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు అలా ఉండటానికి కాదు దేవుడు నిన్ను బలపరిచింది. ఈరోజు నువ్వు అలా జీవితాన్ని కొనసాగించుకోవటానికి కాదు, మరొక ఫిబ్రవరి మాసాన్ని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు కొనసాగించాలని దేవుడు నీకు ఆరోగ్యమైన ఆయుష్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగి. అర్థమైందా? దేవుణ్ణి క్షమించమని అడిగి ప్రతి మేలుకు కృతజ్ఞతలమై దేవుని సన్నిధిలో కృతజ్ఞత హృదయముతో ప్రభు సన్నిధిలో ఉండగలిగితే అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తాడు. అద్భుతమైన కనికరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృపలో దేవుడు బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. మూడవది 28 నుండి కొన్ని వచనాలు. 28 నుండి
బోరం నిత్యమైన కట్టడి చొప్పున యాజకుడైన అహరోనుకు అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నారు. ఏంటి తెలుసా? అర్పణ ఎవరికి ఇవ్వమంటున్నాడు? అహరోను సంతతికి. ఎవరు వాళ్ళు? యాజకులకు ఏమి ఇవ్వాలంట? అర్పణ అర్పించాలి. నీ అర్పణ దేవుడు నీకు నెల దినాలు, దేవుడు నీకు గత నెల జనవరి నెలంతా కష్టపడటానికి సామర్థ్యమునిచ్చాడు, శక్తినిచ్చాడు. నువ్వు ఎంతగానైతే కష్టపడ్డావో, ఎంతగానైతే నీవు సామర్థ్యంతో సంపాదించావో, దానికంటే ఏం చేయాలి? మనసార హృదయపూర్వకంగా దేవునికి చెందవలసిన అర్పణ దేవునికి చెల్లిస్తే దేవుడు అంటాడు, తిరిగి మరలా నాది నాకు ఇచ్చి నన్ను శోధించండి, నేను మీకు ఆకాశవాకులను ఇప్పెదను. ప్రైజ్ ది లార్డ్. నీ అర్పణ హృదయపూర్వకంగా, సమాధానంగా, అన్నిటిలో నుండి నీ ప్రతిష్టార్పణములు యాజకుడికి అర్థమైందా? నీ అర్పణ యాజకత్వము దగ్గరికి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి? ఏమంటే నాకు ఇంత ఇచ్చాడు కదా, ఇది ఇంత కష్టపడటానికి ఇచ్చాడు కదా, కష్టపడి సంపాదించాను కదా, ఎంత దేవుని దగ్గరికి తీసుకురావాలా? అందులో 10వ భాగం తీసుకురావాలి. ఎందుకు అని అంటే తిరిగి మరొక నెల నీకు సామర్థ్యమును కలుగు చేయటానికి, మరొక నెల నీకు చక్కటి సంపాదన ఇవ్వటానికి, మరొక నెల నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వటానికి, గుప్పెడి విత్తనాలతో విస్తారమైన పంటను నువ్వు పొందటానికి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నువ్వు 10వ భాగము నువ్వు విత్తితే 9 భాగాల ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి. దాన్ని మనస్సారా నువ్వు దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. మనస్సారా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఆ సన్నిధిలో నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నేను పాపినైనప్పటికీ నన్ను క్షమించావు, నేను ఘోరమైనటువంటి మార్గాలలో నేను ఉన్నప్పటికీ నన్ను క్షమించి నేను కష్టపడటానికి సామర్థ్యమునిచ్చావు, సంపాదించాను. నా దేవా, నా ప్రభువా, ఇదిగో నీవు నా పట్ల చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ నువ్వు నాకు ఇచ్చిన దాని నుండి ఇది నీకు ఇస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కనికరించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఒక్క విత్తనము విత్తి ఇంత ఫలాన్ని నువ్వు కోయాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? 10 రూపాయల్లో 1 రూపాయి దేవునికి ఇచ్చి 9 రూపాయలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని చెంతకు తీసుకురావలసినది, యాజకుల దగ్గరికి రావలసినది, యాజకులతో ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చెందేలాగా హృదయపూర్వకంగా నువ్వు చేస్తే తిరిగి మరలా, అర్థమైందా, ఈ నెల, ఈ వారం దేవుడు నీకు రెట్టింపు కృపను అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే ఆయన అక్కడ మాట్లాడినది. బలి ద్రవ్యములో నుండి ఏంటంటే 34 వచనం, ఎలా అనగా ఇశ్రాయేలుల యొద్ద నుండి, అనగా వారి సమాధాన బలి ద్రవ్యములో నుండి అల్లల్లాడించి ఘోర ప్రతిష్ఠితమైన చెప్పలను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతికిని. అంటే అది దేవుని సన్నిధిలోనికి రావాలి.
ఎందుకు? ఇది నిత్యమైన కట్టడ. అంటే ఏదో మీ డబ్బులు ఆశపడి కాదు, నువ్వు దీవెనకరంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. రైతును చూసావా? రైతు ఏం చేస్తాడంట? పొలంలో ఎన్ని విత్తనాలు నాటి 30 బస్తాల ధాన్యమును పొందుతాడో అది అర్థమైందా? కొన్ని విత్తనాలు నాటి విస్తారమైన ధాన్యముతో తృప్తిగా ఉంటాడు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నీకు ఇవ్వబడిన 10వ విత్తనాలను విత్తి లోకములో విస్తారమైన పంటను నీ సొంతం చేసుకో. అది నీది, ఇది నాది అంటున్నాడు దేవుడు. నువ్వు దాన్ని ఏంటంట నువ్వు వెదజల్లి విస్తారమైన పంట కొరకు ఎదురు చూడు. అర్థమైందా? పొలములో 10వ భాగాన్ని దేవుని మందిరం అనే పొలంలో వెదజల్లో విస్తారమైన పంట లోకములో దేవుడు నీకు ఇస్తాడు. కష్టపడటానికి సామర్థ్యమునిస్తాడో, కష్టపడటానికి ఉద్యోగమో పనిలో నువ్వు ఏదైతే ఆధారపడి నీ జీవనాన్ని కొనసాగిస్తున్నావో దానిలో సమృద్ధి ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు. సందేహ వలదు దేవునిది దేవునికి ఇచ్చి నీది నువ్వు తీసుకో. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అది ఎలా ఇవ్వాలంట? ఎలా ఇవ్వాలంట? సనుగు కొనక, విసుగు కొనక, గొనగక ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మ, అందరూ కలిగిన దానిలో నుండి ఇస్తున్నారంట. 100 రూపాయలు ఉన్నాయా? సరేలే 10 రూపాయలు ఇద్దాం. 1000 రూపాయలు ఉన్నాయా? సరేలే 100 రూపాయలు ఇద్దాం. కానీ ఒక తల్లి తన కలిగినది యావత్తును, ప్రభా ఈరోజు నేను ఇది కలిగి ఉన్నాను, ఇది అంత నీదే, ప్రైజ్ ది లార్డ్ అని సమస్తాన్ని సమర్పణ చేస్తే ఎవరు గొప్పళ్ళయ్యా? అందరికంటే ఏం తక్కువ ఇచ్చిందయ్యా? వాళ్ళు అందరికంటే ఎక్కువ ఇచ్చారయ్యా. వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇచ్చాడు. ఏమేముంది? 100 రూపాయలు 100 రూపాయలు వేసింది. 100 రూపాయలు ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ అని అంటే మానవుని దృష్టిలో 1000 రూపాయలు ఇచ్చినడు గొప్పోడు, కానీ దేవుని దృష్టిలో 100 రూపాయలు ఇచ్చిన గొప్ప. ఎందుకైంది అలాగా అని అంటే వారికి కలిగిన దానిలో నుండి ఇచ్చారు, కొంత మిగిలించుకొని. కానీ ఈమె కలిగిన దానిని మొత్తాన్ని ఇచ్చేసింది. ఎలా? మనసారా ఇచ్చింది. ఎలా ఇచ్చిందంట? మనసారా. నీకు చెందవలసింది నీకే, నేను నీకు ఇస్తే నువ్వు నన్ను చూసుకుంటావులే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, 1 క్షమాపణ, 2 నీ జీవితం ఆశీర్వాదకరంగా నెమ్మదిగా ఉండాలంటే కృతజ్ఞత హృదయం ఉండాలి. 3వది మనసారా ప్రతి పని, జీవము కలిగిన దేవుని పని మనసారా చెయ్యి. దేవుని సన్నిధికి వస్తావా? మనసారా. ఎవ్వడి బలవంతమతో. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఉంటావా? తృప్తిగా మనసారా కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడపాలని మనసారా నీ మనస్సును కుదుట పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉండవు. నీవు దేవుని సన్నిధిలో వాక్యం వింటావా, పాట పాడతావా, యాగానికి అర్పిస్తావా, ఏం చేస్తావా? మనసారా చెయ్యి, బలవంతం లేకుండా. ఆకాశమునందున్న దేవుడు చూస్తున్నాడు. అద్భుతమైన దీవెనను మీకు అనుగ్రహిస్తాడు, సమాధానపరుస్తాడు. సమాధాన ఆశీర్వాదాన్ని, కుటుంబానికి నెమ్మది, సంతోషం, సమాధానం దేవుడు దయచేస్తాడు. చివరిగా 35-38లో ఆయన మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చారదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య బలిములో నుండి అభిషేకమును బట్టి అహరోనుకును వారి తరతరములకును నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చి, అపరాధ బలిని ఇశ్రాయేలు యెహోవాకు అర్పణలను తీసుకుని రావాలనని సీనాయి అరణ్యములో ఆయనకు ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగున ఆజ్ఞాపించెను. ఎవరి కొరకంట?
ఎవరి కొరకు తెలుసా? దేని కొరకు తెలుసా? అందరికీ చెప్తున్నాడు, అబ్బాయి ప్రతి దానిలో నుండి మీరు అర్పణ అర్పించాలి. ఎందుకో తెలుసా? నువ్వు క్షేమముగా ఉండాలి. ఈ అరణ్య యాత్రలో నువ్వు నడుస్తున్నావు. ఈ కానాను యాత్ర అరణ్య మార్గంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వారి యొక్క సుదీర్ఘమైన యాత్రలో ఏంటంట, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆయన ముందుండి నడిపించాడు. ముందుండి నడిపించడమే కాదు, కాళ్ళకు చెప్పులు అరిగిపోకుండా, ఒంటి మీద చొక్కా నలిగిపోకుండా, ఒంటికి చెమట పట్టకుండా, ఆకలి అన్న సమయంలో ఆకలిని తీర్చు, దాహము అన్న సమయంలో దాహాన్ని తీరుస్తూ, మాంసము అన్న సమయంలో వారి యొక్క హృదయాలను తృప్తిపరుస్తూ నడిపించిన సర్వశక్తి గల దేవుడు ఈ మార్గములో మీకు క్షేమము కలుగునట్లు. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసపు యాత్రలో, ఈ లోకపు యాత్రలో నీ కుటుంబము ప్రయాణం చేస్తున్నారు, నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు, లోకములోనికి వెళుతున్నారు, లోపలకి వెళుతున్నారు, బయటికి వస్తున్నారు. వారికి క్షేమము కలగాలి అంటే ఏం చేయాలంట? నీవు బలి అర్పణ, ప్రార్థన బలి అర్పణ, క్షేమము కొరకు బలి అర్పించాలి. అది ధూపం వేసినట్లు ఉండాలి. ఎందుకు? వారికి భద్రత, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది నిత్యమైన కట్టడ. అర్థమైందా? బిడ్డలు బయటకు వెళుతున్నారా? ప్రార్థన చేసి పంపించు. బిడ్డలు, నీ భర్త, నీ భార్య బయటికి వెళుతున్నారా? ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? వారి యాత్రలో క్షేమము కలుగునట్లు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు అంటున్న మాటలు ఏంటి తెలుసా? వారు సీనాయి అరణ్యములో. ఎక్కడ వారి ప్రయాణము? సీనాయి అరణ్యములో. ఈనాడు లోకము అరణ్యముగా ఉండిపోయింది. మనుషులు జంతువులుగా మారిపోతున్నారు. మనుషుల యొక్క స్వభావం మృగముల వలె మారిపోతున్నాయి. ఎక్కడ ఎవరు ఏ మృగానికి చిక్కుతారో తెలియదు. ఎవడి దృష్టి ఎవరి మీద పడుతుందో తెలియదు. శత్రువు అనే వాడు పొంచి ఉన్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ అరణ్యములో, ఈ అరణ్య ప్రయాణములో క్షేమముగా వెళ్ళి క్షేమముగా తిరిగి రావటానికి ఏం చేయాలంట? నిత్యమైన కట్టడ, క్షేమము కొరకు ప్రార్థన అర్పణ, ప్రార్థన బలిపీఠం నువ్వు ఎప్పుడైతే కడతావో ఆ బిడ్డలు క్షేమంగా ఉంటారు, ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆ భర్త క్షేమంగా ఉంటారు, ఆ భార్య క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠం తొలగిపోతుందో ఈ అరణ్యములో మనకి నెమ్మది ఉండదు. ఈ అరణ్యములో చిక్కుకొని పోతాం. అర్థమైందా? ఈ అరణ్యములో ఎవడు ఎక్కడ ఎటు నుండి ఎటు అటాక్ చేస్తాడో తెలియదు. అవునా? స్నేహితులు అనుకుంటూనే ఆ మంచి స్నేహితుడు చెడ్డవాడిగా మారిపోతాడు. బంధువుడు అనుకుంటూనే ఆ బంధువుడు సహితము ఆ శత్రువు అయిపోతాడు. నా అనుకున్న వారు మాత్రమే నీకు దూరం అయిపోతారు. ఎందుకో తెలుసా? అరణ్యమిది. అరణ్య లోకములో మన యాత్ర కొనసాగుతుంది. జాగ్రత్త సుమి. నీ స్నేహితుడిని, నీ నమ్మకమైన స్నేహితుడిని కూడా నమ్మతో. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో యాత్రలో క్షేమాన్ని కలగాలి అంటే ఎవరిని నమ్మతో. అది ఎవరైనా సరే జీవము కలిగిన నమ్మకమైన దేవుణ్ణి తప్ప. ఎందుకు తెలుసా? ఈ అరణ్యములో అందరూ మారిపోతారు. అందరి స్వభావాలు మారిపోతాయి. సందర్భాన్ని బట్టి అందరి స్వభావాలు మారిపోతాయి. కానీ ప్రభు అంటాడు, ఆ స్వభావం మారితే నీకు క్షేమం కాదు. నిత్యమైన కట్టడలో నువ్వు నిలవగలిగితే దేవుని ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు, భద్రతలో ఉంటావు, క్షేమములో ఉంటావు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరు మారిపోతారో తెలియదు. కాబట్టి నిత్యము నిలిచి ఉండగలిగిన మారని దేవుడు, మార్పు లేని దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచి నీ యొక్క జీవితాన్ని ఆయనకి అప్పగించుకోగలిగితే ఆయన నమ్మకమైన దేవుడు. అవునా కదా? భార్య మారిపోతుంది, భర్త మారిపోతాడు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మారిపోతారు, విడిచిపెడతారు. బిడ్డలు కూడా ఒక స్థాయికి వచ్చేసరికి మారిపోతారు, మర్చిపోతారు. అర్థమైందా? ఎందుకో తెలుసా? ఈ అరణ్య యాత్ర వారిని స్వాధీనపరుచుకుంటుంది.
అరణ్య యాత్రలో ఎంతో మంది బిడ్డలు రాలిపోయినట్లు రాలిపోయారు. అవునా? ఎంతో మంది బిడ్డలు రాలిపోయారు. ఎందుకు అనంటే శత్రువు చేతికి దొరికిపోయారు. కృపగల దేవుడు అంటాడు, ఈ సీనాయి అరణ్య మార్గములో నీకు భద్రత కావాలి అంటే, నీకు క్షేమం కావాలి అంటే, అర్థమైందా? నీ బిడ్డలు క్షేమంలో ఉండాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఒకటి చెప్తున్నా విను, క్షేమము కొరకు నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిత్యమైన కట్టడ. ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని ఆరంభించు. దేవుడు వారికి భద్రతనిస్తాడు. దేవుడు వారికి మనస్సులకు భద్రత ఇస్తాడు. శత్రువుకు దొరకకుండా, అరణ్యపు ఊబిలో పడకుండా, కుడికి గాని ఎడమకు గాని ఎటువంటి త్రుట్టుబాటు లేకుండా, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపుకు వారి దృష్టి మళ్లిస్తాడో. అర్థమైందా? చెడు స్నేహితులు వచ్చారా, వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. చెడ్డ అలవాట్లు కలిగిన వారు వస్తున్నారా, వారిని అవాయిడ్ చేస్తాడు. నీ కొడుకు గాని నీ కుమార్తె గాని, అయ్యో నా తండ్రికి తెలిసిద్దేమో, నా తండ్రికి తెలిసిద్దేమో, మా అమ్మకి తెలిసిద్దేమో అనే భయం వారిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రార్థనని కట్టడను మీరిపోతామో, భయం లేని జీవితాలు కొనసాగుతాయి. ఏ శత్రువు వచ్చి వల వేస్తే ఆ వలకు ఈజీగా చిక్కిపోతారు. ఈనాడు ఎంతమంది యవనస్తులు, ఎంతమంది కుటుంబీకులు, ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు సులువుగా ఈ అరణ్యములో చిక్కుకుంటున్నారు. వారి జీవితాలను కోల్పోతున్నారు. క్షేమము లేదు, మనకి భద్రత లేదు, మన జీవితాలకు గ్యారంటీ లేదు. అవునా? ఉన్నంత కాలమే మనము భద్రంగా జీవించాలి. ఉన్నంత కాలమే మనము భద్రతలో నిలదొక్కుని నిలబడటానికి ప్రయత్నము చేయాలి. అప్పుడు ప్రయత్నం చేస్తే జీవము కలిగిన దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వారు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు నెమ్మది లేని స్థితితో తిరిగి వస్తే నీకు నెమ్మది ఉండదు. ఏదైనా అలవాటును తగిలించుకొని వచ్చారా, ఏవైనా ఇబ్బందులు పడిపోయారా, తెలియని వ్యసనాలకు పాడైపోయారా, అప్పుడు నీకుండే ఆ కలవరం, అప్పుడు నీకుండే ఆ ఆవేదన, వాడికి చెప్పినా వినడు, ఆమె చెప్పినా వినదు. ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక కుమార్తె జూదాలకు వ్యసనాలకు అలవాటు పడిపోయి బెట్టింగ్లు పెట్టేసి 55 లక్షలు 7 లక్షలు ఎన్నో లక్షలు పెట్టేసిందంట. తల్లి దానికి సపోర్ట్, తల్లి మాటను బట్టి నడుస్తూ ఉన్నదంట. తండ్రి కష్టపడి కష్టంగా చేసి కూడబెట్టి కడతా ఉంటే ఈ అద్దుపొద్దు లేకుండా, కట్టడ లేకుండా అరణ్యంలో చిక్కుకొని పోయింది. ఈ అరణ్యం ఏం చేసిందంటే మింగేసింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ విషయం తెలియక తండ్రికి తెలిసింది. తెలిస్తే ఏమైందో తెలుసా? ఆ తండ్రి అడిగినందుకి హిమ వద్దు, ఆ జోదాలొద్దు, అవద్దు, మనం నష్టపోతాం అని అన్నందుకి ఆ తండ్రి మీద తిరగబడి కొట్టింది. నువ్వు దరిద్రుడివి, నీ చేతగానోడివి, నువ్వు ఆ మాట అంటావు, ఆ మాట అన్నావు కాబట్టి నేను ఓడిపోయాను, ఆ మాట చేసావు కాబట్టి అని తల్లి కూతురు కలిసి తండ్రిని పెడితే, ఆ తండ్రి కలిగిన గాయాన్ని బట్టి ఏం చేయాలో అర్థం కాక ఎంతగా నేను కష్టపడినా, ఎంతగా ప్రయాసపడినా ఏ మాత్రం కూడా ఇది తెలియకపోతే ఇంక నా బ్రతికేందుకు అనుకుని ఆ తండ్రి తనువు చాలించేశాడు. నెమ్మది లేదు. ఆ తల్లి తనకి సపోర్ట్ చేస్తే, ఆ తల్లి అండను చూసుకుని కూతురు హద్దు మీరిపోతే, చెప్పేవాడు లేకపోతే ఇక నా జీవితం ఎందుకు, ఎవరి కోసం ఇంకా నేను బ్రతకాలని ఆ తండ్రి తనువు చాలించాడు. దేవుని బిడ్డలారా, అరణ్యం ఎంతటి భయంకరమైన స్థితిలోకి తీసుకువెళుతుందో ఈనాడు ఎంతమంది యవనస్తులు వారి జీవితంలో జస్వంత్, ఎవరో మనకు తెలియదు, వాల్ పోస్టర్లు వేస్తారు మిస్ యూ అని. జస్వంత్ అంట యవ్వనస్తుడు, ఎందుకు చనిపోయాడో తెలియదు.
అర్థమైందా? యవ్వనరాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అర్థం కావట్లా. ఒకప్పుడు చనిపోయాడు అని అంటే అమ్మో అక్కడెవరో ముసలాయన చనిపోయాడు అంటే ఇక్కడ గడగడలాడిపోయాడు. ఈరోజు పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. ఎందుకు అంటే ఈ అరణ్యములో శత్రువు అనేవాడు పొంచి ఉన్నాడో. ఎటు నుండి ఎటు వల వేస్తాడో తెలీదు, ఎటు నుండి ఏ చెరలోనికి ఎవరిని ఎక్కడ తీసుకెళ్తాడో తెలీదు. అందుకు బహు జాగ్రత్త కలిగి నిత్యమైన దేవుని కట్టడలో నిన్ను నీ కుటుంబాన్ని పెంచుకోగలిగితే అప్పుడు నీకు నెమ్మది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది యెహోవా నిత్యమైన కట్టడ. ఈ అరణ్యములో నీకు నెమ్మది రావాలంటే నీకు కృతజ్ఞత ఉండాలి. ఈ అరణ్యములో నీకు నెమ్మది ఉండాలంటే దేవుని ఎదుట క్షమాపణ పొందుకోవాలి. ఈ అరణ్యములో నీకు నెమ్మది రావాలంటే మనస్సారా నువ్వు దేవుని ఆరాధించాలి. దేవుని పక్షముగా నువ్వు నిలబడాలి. నీకు ఈ లోకములో నెమ్మది రావాలి అంటే, నీ కుటుంబానికి క్షేమం ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయాలి. చేయకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఈరోజు నా ప్రభు మనందరితో ఈ ఫిబ్రవరి మాసంలో మొట్టమొదటి తేదీన మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన సందేశం ఏంటి తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నెంబర్ 1 ఏం కలిగి ఉండాలంట? క్షమాపణ పొందుకోవాలి. చేసిన ప్రతి తప్పుకి దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలని ప్రభువుని ఎదుట కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మూడవది ఏం చేయాలంట? మనసారా ప్రభుని ఆరాధించటానికి కానీ, ప్రభుకి అర్పించడంలో కానీ, ప్రభు సన్నిధిలో గడపటం కానీ హృదయపూర్వకంగా చేయాలి. బలవంతమైన ఆరాధన, బలవంతమైన దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్న దేవుడు నేను జ్ఞాపకం చేసుకోడు. మనసారా ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉంటావో అప్పుడు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. బలవంతం తప్పదేమో, కుదరదేమో అనుకుంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనుకుని బలవంతంగా ఎప్పుడు ఏది చేయదు. మనసారా చేయి, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నిత్యమైన కట్టడి ఏంటో తెలుసా? ఆ మనసారా ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని భద్రత పెట్టుకో. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, బిడ్డల కొరకు ప్రార్థన చేయి. మంచి మార్గాన్ని నీ బిడ్డలకు నిత్యమైన కట్టడగా ఉండటానికి నియమించు. అప్పుడు ఈ అరణ్య యాత్రలో నీ బిడ్డలు, నీ కుటుంబము క్షేమముగా ఉంటారు, సమాధాన సమృద్ధి కలిగి ఉంటారు. ఆ కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి ఈ అరణ్య యాత్రలో దేవుడు ఆశించినట్లుగా ఎలా కాలేబు, యెహోషువ వారి జీవితాలను ముందుకు కొనసాగించుకున్నట్లుగా దేవుడు ఈ అరణ్య యాత్రలో మన ఆత్మీయ జీవితాలను కూడా నడిపించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను మన హృదయ వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. 7వ అధ్యాయం, లేవియా కాండము 7వ అధ్యాయం యొక్క భావం, దేవుడు ఎందుకు ఈ జీవ గ్రంథంలో ఆ అధ్యాయాన్ని రాయించాడు, ఏంటండి ఆ కొవ్వు ఏంటి, ఆ అర్పణ ఏంటి, ఈ అర్పణ ఏంటి, ఎందుకు అసలు దాని ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, దాన్ని ఉంచిన భావం అంటే ఏంటో తెలుసా? ఒక వస్తువు తయారు చేశాడు. ఎందుకు? దాని ఉద్దేశం ఏంటి, దాని భావం ఏంటి? ఈ వస్తువు తయారు చేయబడింది, దీని భావం ఏంటి? వాటర్ను భద్రపరచటమే దాని భావం. ఈ వాటర్ భద్రపరిచినప్పుడు తద్వారా ఏం కలుగుతుంది? మానవుడికి సేద తెచ్చబడుతుంది, అంటే ఉపయోగకరమైన పాత్రగా ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటిది? ఎందుకు తయారు చేశాడంటే ఇది ఉపయోగపరమైన పాత్రగా ఉండాలి. అలాగే దేవుడు లేఖనాలను ఎందుకు రాయించాడు? దాని ఉద్దేశం ఏంటి అంటే ఈనాటి తరము ఎలా జీవించాలి, ఈనాటి తరము ఈ అధ్యాయం ద్వారా ఏం నేర్చుకోవాలి. నాకు అర్థం కావట్లేదు దాన్ని చదువుతుంటే, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అని అంటే దాని భావం రాయించి పరిశుద్ధాత్మ దేవుడు ఆ అధ్యాయాన్ని రాయించిన భావం ఏంటంటే నువ్వు ప్రతి విషయంలో క్షమాపణ కలిగి ఉండాలి. ఆ అధ్యాయం యొక్క భావం ఏంటంటే
నువ్వు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ అధ్యాయం యొక్క భావం రాయించినటువంటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు మనస్సారా ప్రభుని ఆరాధించాలి, మనస్సారా ప్రభునికి అర్పణ చేయాలి. ఆ భావము యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ క్షేమము కొరకు, నీ బిడ్డల క్షేమము కొరకు, ఈ అరణ్య యాత్రలో క్షేమము కొరకు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి. ఇది నిత్యమైన కట్టడ. ప్రైజ్ ది లార్డ్. ఇది లేవియా కాండము యొక్క 7వ అధ్యాయం యొక్క భావం, దాని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. ఈనాటి తరానికి ఎలా దాన్ని ఆపాదించుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నా జీవితాన్ని దీనికి, ఈ అధ్యాయాన్ని ఎలా ముడివేసుకోవాలి, చదువుతున్నప్పుడు అర్థమైన భావం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన ఆ భావాన్ని నీ ముందుంచాను, నాతో పంచుకున్న దేవుడు, అయ్యా నువ్వు ఏం చేస్తావంటే, ప్రతి విషయంలో క్షమాపణ కలిగి ఉండు, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండు, మనస్సారా ప్రతిదీ చేయి, మనస్సారా ప్రతిదీ చేయి, నీ క్షేమము కొరకు, నీ కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చెయ్యి. ఇది నా దేవుడు ఈ అధ్యాయం ద్వారా నాకు నేర్పించింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలకు కూడా అదే నేర్పించని చెప్పాడు. ఈ రోజు నీ జీవితంలో ఈ అలవాటులను అవలంబించుకుని ఈ యాత్రలో నువ్వు కొనసాగగలిగితే, దేవుడు నీకు సమాధానమును కలుగజేసి నీ యాత్రను సుఖాంతరము చేస్తాడు. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించి బలపరిచి నడిపించును.